అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సమ్మెట ఉమాదేవి గారు రచించిన నా కంటి నీటి ముత్యమా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఒలికిన నీళ్లు కంచం విసిరేయగా ఇల్లంతా చిందిన ఎంగిలి మెతుకులు, నేలను అతుక్కున్న కూర ముక్కలు, తివాచీ వరకు జారిన సాంబారు. ఎప్పటిలా మళ్ళీ ఈయనగారికి కోపం వచ్చింది. లేచి ఇల్లు తుడుచుకోవాలి అనుకోలేకపోయింది. అతగాడు విసిరేయటం ఎంత సామాన్యమో తాను ఇల్లు తుడుచుకోవటం కూడా అంత సాధారణం అనుకొని కొంగు బిగించి పనిలో పడలేకపోయింది. మనసులో ఏదో హోరు. ఈ చిరాకుల నుండి బయటపడాలి అన్న ఆరాటం, అలవాటు పడ్డ ధోరణి నుండి ఎదురు తిరగాలి అన్న వైఖరి తలెత్తుతుంది. చెప్పలేని ఉక్రోషం, కన్నుల నుండి బయటకు రాని దుఃఖం మనసుని నలిబిలి చేస్తుంది. చాలాసేపు అలా కుర్చీలో నిస్సత్తువగా కూర్చుండిపోయింది. అంతలో పక్కింటి భాస్కర్రావు బాబాయి గారికి భోజనం పెట్టి రావాలి అని గుర్తుకొచ్చింది. అకస్మాత్తుగా పక్కూరికి వెళ్లాల్సి వచ్చిన విశాల గారు సాయంత్రానికల్లా వచ్చేస్తాను, కాస్త మా మామగారికి భోజనం పెట్టమని మరీ చెప్పి వెళ్ళింది. ఆ మెతుకుల మధ్య నుంచి నడిచి వెళ్ళి ఒక గిన్నెలో కొద్దిగా సాంబారు, కూర తీసుకుని పక్కింటికి వెళ్ళింది. సారీ బాబాయ్ గారు, పనుల్లో పడి ఆలస్యమైపోయింది, మీరు భోజనం చెయ్యండి అంటూ భోజనం పెట్టింది. పర్వాలేదమ్మా, పనా పాట ఆకలిగా ఏమీ లేదులే అన్నారాయన. అతనితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ దగ్గరుండి మరీ వడ్డించసాగింది. ఇంతలో పక్కన్నే ఉన్న పోర్షన్ నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి. యూ ఫూల్, నీకు పెళ్ళానికి ఒంట్లో బాగుందో లేదో అక్కర్లేదురా, నా డబ్బులు కావాలి గాని నా గురించి పట్టదురా నీకు అంటూ ఆమె గట్టిగా అరుస్తుంది. అసలు నీకు ఎంత చేసినా ఇంతేనే, ఇలాగే అరుస్తూనే ఉంటావు, ఒట్టి ఇడియట్వి అంటూ ఆయన. నీకు ఇగో ఎక్కువరా రాస్కెల్ అని ఆవిడ. నీకు ఒళ్ళంతా బద్ధకమే నీ ఎంకమ్మ అని అతను. వాళ్ళెందుకు అరుచుకుంటున్నారో గాని వినేవాళ్లకు మాత్రం బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. వారానికి 2-3 రోజులు మాకు ఇది అలవాటైపోయిందమ్మా. చూడ చక్కని జంట, ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొదట్లో అతను అటు వెళ్ళగానే ఈమె ఇటు ఫోన్లో అతనితోనే మాట్లాడుతుండేది. ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా, అంతసేపు మాటలు ఎక్కడ్నుంచొస్తాయో అని అనుకునేవాడిని నేను. వాళ్ళిద్దరి పనివేళలు వేరు, ఒకరి కోసం ఒకరు ఎదురుచూస్తూ గడిపేవారు. కలవగానే గుమ్మం దగ్గర నుండే హగ్గులు, హాయ్ డార్లింగ్ అంటూ పలకరింపులు ఉండేవి. వెళ్ళేటప్పుడు ఫ్లయింగ్ కిస్సులు, టాటాలు ఉండేవి. ఫోన్లో కూడా ఇద్దరూ ఒకటే గుసగుసలు పోయేవారు. అప్పుడు వాళ్ళు దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నా వాళ్ళ మనసులు సన్నిహితంగా ఉండేవి. కాబట్టి ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినపడేవి. ఇప్పుడేమో ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నా వారి మనసుల మధ్య అంతరం పెరిగిపోయి పెద్దగా అరుచుకుంటున్నారు అంటూ భాస్కర్రావు గారు చెబుతుంటే విస్తూపోయి వింటుంది అలివేణి. అబ్బా, ఎంత బాగా చెప్పారేనా అంటూ. అసలు ఆ భాష చూసావా అమ్మా? అతను ఆమెను నీ ఎంకమ్మ, రాస్కెల్ అని తిడుతుంటాడు. ఆమె అతన్ని ఏంటిరా ఇడియట్ అంటుంది. ఇలాంటి భాష వీళ్లకు ఏ పెద్దలు నేర్పలేదమ్మా. ఇప్పటి యువత సృజనే ఈ భాషంతా. మనమేమైనా చెప్పబోతే మనకు చాదస్తం అంటారు కదా అంటూ నవ్వేశారాయన. అలివేణి ఆలోచనల్లో పడింది. వీళ్ళంటే చాలా చిన్నవాళ్ళు, ఇంకా జీవితం తెలియని వాళ్ళు. మరి జీవితం నడి వయస్సులో ఉన్న నా భర్త శ్రీహర్ష ప్రవర్తన ఎలా ఉంది? మనసంతా బాధగా అనిపించింది. అంతలోనే ఆ జంట పోర్షన్ నుంచి ఏవో వస్తువులు విసురుకుంటున్న శబ్దం, తిట్లు, అరుపులు ఎక్కువయ్యాయి. అమ్మా అలివేణి, మీ పిన్ని నేను ఎంతో బాగుండేవాళ్ళం. ఇప్పుడేమో ఆమె లేదు. కొడుకు కోడలు ఎంత బాగా చూసుకుంటున్నా ఆ వెళితే కదా. ఎందరు ఉన్నా మనసు ఒంటరితనంతో ముడుచుకుపోతుంటుంది. ఆమెతో గడిపిన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాను తల్లి అంటుంటే, బాధపడకండి బాబాయ్ గారు అంది అంతకంటే ఏమనాలో తెలియక. ఇది బాధేనమ్మా, కానీ ఆ బాధ కూడా మనసుకి అవసరమే.
ఆమె గురించి ఆలోచించటం, బాధపడటం నాకు ఇష్టమే తల్లి. చూడు తల్లి, భార్యాభర్తలిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇద్దరూ ఒకేసారి పోరు కదా. భగవత్ ప్రసాదమైన ఈ జీవితం చాలా చిన్నది తల్లి. ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు. ఇద్దరిలో ఎవరు ఎప్పుడు నిష్క్రమిస్తారో తెలీదు. ఇద్దరిలో ఒక్కరు మాత్రం శేష జీవితం భాగస్వామి స్మృతులతోనే గడిచిపోతుంది. ఇది అనివార్యం. అదిగో అప్పుడు తలుచుకునేందుకు మాత్రం ఓ పిడికెడు మధుర జ్ఞాపకాలు ఉండాలి తల్లి. బతుకు ఇప్పుడే ప్రారంభించిన చిన్నవాళ్ళు ఈ కుర్రజంట. జీవితం విలువ, బంధం విలువ తెలియటం లేదు వీళ్ళకి. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండండర్రా అని చెప్పాలనిపిస్తుందమ్మా వాళ్ళకి. భాస్కర్రావు గారి మాటలు చెల్లున తగిలాయి అలివేనికి. కాసేపు ఆ మాట ఈ మాట అన్యమస్కంగానే మాట్లాడి పని మనిషికి జాగ్రత్తలు చెప్పి వచ్చేసింది. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్న అలివేనికి ఒక్కసారిగా మనసంతా సుడిగాలిలో గిర్రున తిరిగినట్లనిపించింది. కాస్త తేరుకొని కూతురు విరజకు ఫోన్ చేసింది. నిన్ను చూడాలనిపిస్తోంది విరజ, ఇవాళే వస్తాను అని చెప్పి టికెట్ బుక్ చేసింది. 7ంటికే బస్సు. త్వరగా బట్టలు సర్దుకుంది. ఇల్లు మాత్రం సర్దలేదు. నేను నీరజ దగ్గరకు వెళ్తున్నాను, కంగారు పడి దానికి నాకు ఫోన్లు చెయ్యకండి అని రాసిన స్లిప్పుని భోజనం బల్ల మీద కనపడేలా పెట్టింది. ఇద్దరి దగ్గర చెరొక ఇంటి తాళం చెవి ఉండటం వలన తాళం వేసి బయలుదేరింది. చల్లగాలి రివ్వున చెంపకు తగులుతుంటే అలివేని మనసంతా ఆలోచనల జడివాన. భాస్కర్రావు గారి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని ఈ జీవితమంటే మనుషులకు ఎంత నిర్లక్ష్యం. ఉన్న 4 రోజులు కోపాలతో, కక్షలతో, కార్పణ్యాలతో గడిపేస్తుంటారు. ఎదురుగా ఉన్నదాన్ని విడిచిపెట్టి లేని దానికోసం ఎక్కడికో వెర్రి పరుగులు పెడతారు. తమ చేతిలో ఉన్న జీవితాన్ని అంతులేని నిరాసక్తంగా గడుపుతారు అనుకుంది తనకు తానుగా. తను సొంత మనిషితో జీవిస్తూ కూడా ఎంత ప్రేమారాహిత్యాన్ని అనుభవిస్తుంది. ఇద్దరం ఒక కప్పు కింద నివసిస్తున్న భిన్న ధృవాలమా? వైవాహిక జీవితమంటే ఎన్నో వైరుధ్యాలను మౌనంగా సహిస్తూ భరిస్తూ కొనసాగించటమేనా? చెప్పుకోవటానికి పెద్ద సమస్యలేవీ కావు, వదిలి వచ్చేంత విషమమూ కాదు. కానీ భరించే మనసుకు తెలుసు అది ఎంత చిన్నబోతుందో, ఎన్ని ఒత్తిళ్లకు గురవుతుందో. ఆమె ఆలోచనల్లో ఎక్కడా ఆవేశం లేదు, ఉద్విగ్నత లేదు. కన్నీళ్లు చన్నీళ్లుగా చెంపలకు పాకుతున్నాయి. వేసారిపోయిన మనసు చిలకరించే కన్నీళ్లవి. చల్లగా గుండెల్లో ఇమిడిపోయాయి. ఏకాంతంలో మాత్రమే బయటికి వచ్చి గుండె భారాన్ని దింపుతుంటాయి. ఆలోచనలతో తెల్లవారుజామున ఎప్పటికో కాస్త నిద్ర పట్టింది. విరజను చూడగానే అలివేలి మనసులో ఆనంద కెరటాలు ఎగసిపడ్డాయి. మాతృప్రేమ ముందు ప్రపంచంలో ఏ ప్రేమ తూగలేదు. అందుకేనేమో తన సంతానం కోసం ఎన్ని బాధలైనా పడుతుంది, ఎన్ని వేదనలైనా సహిస్తుంది. ఎన్ని సమస్యలున్నా సంతానాన్ని చూసి సర్వం మర్చిపోతుంటుంది స్త్రీ. అమ్మా, ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు, కానీ ఐ యామ్ సో హ్యాపీ మా అంటూ బ్యాగు అందుకుంటూ ఉద్విగ్నంగా అంది విరజ. తాను వచ్చిన కారణానికి కాసేపు ఇబ్బంది పడినా అంతలోనే విరజ గలగల మాటలలో పడి అన్నీ మరిచిపోయి మాట కలిపి అల్లుడిని పలకరించింది. ముఖం కడుక్కొని కాఫీ తాగిందో లేదో శ్రీహర్ష నుంచి ఫోన్. అలివేని ఎత్తలేదు. మళ్ళీ మళ్ళీ అతను ఫోన్ చెయ్యటం, అమ్మ ఎత్తకపోవటం గమనించింది విరజ. తనే పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చింది కూడా. అమ్మ వచ్చిన ఆనందంలో చాలా హుషారుగా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజున అమ్మా అసలు అంటూ ఏదో మాట్లాడబోయింది విరజ. ఏం లేదు తల్లి, ఇదొక సున్నితమైన విషయం, నేను చూసుకుంటానుగా, సరేనా అంది అయోమయంగా ఉన్న కూతురి ముఖం చూసి. మీ నాన్నను నేనేమీ కష్టపెట్టనులే తల్లి, నాకు కాస్త మార్పు కావాలని ఇలా వచ్చాను నీ దగ్గరకి అందావిడ. విరజ అలివేని మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వు నాన్ననే కాదమ్మా ఎవ్వరినీ బాధ పెట్టవని నాకు తెలుసు. అసలు నువ్వెందుకు బాధపడుతున్నావో అన్నదే నా బాధ. నీ బాధ నేనేమైనా తీర్చగలనా అని ఆలోచన. నీకు ఎప్పుడైనా ఇల్లు కదలాలి అనిపిస్తే మాత్రం నువ్వు రావాల్సింది నా దగ్గరికే సుమా అంటూ మాట తీసుకున్నట్లుగా అంది కూతురు. అమ్మో విరజ,
చాలా పెద్దరికం వచ్చేసింది నీలో అంటూ నవ్వేసింది తల్లి. గదిలోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసింది. శ్రీహర్ష దగ్గర్నుంచి 4 రోజుల నుండి వచ్చిన దాదాపు 34 మెసేజ్లు చదువుకుంది. మొదటి రోజు, ఏమిటి అలివేణి, ఏం జరిగింది? అమ్మాయి బాగానే ఉందిగా, అల్లుడికేమైనా ప్రాబ్లమా? అదేంటి ఫోన్ ఎత్తవు? ఇక రెండవ రోజు, అంటే నా మీద కోపమా? అలివేణి, అసలు నువ్వేనా? ఇన్నేళ్ల జీవితంలో నేనెప్పుడూ ఇలా చూడలేదు నిన్ను. నాకిలా నచ్చలేదు అలివేణి. వెంటనే బయలుదేరి వచ్చేసేయ్. చచా, అల్లుడి ముందు ఎంత అసహ్యంగా ఉంటుంది. నీకసలు బుద్ధుందా? చిన్న పిల్లలనుకుంటున్నావా? ఇక మూడవ రోజు, ఏమిటది అలివేణి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, మెసేజ్లు చూసుకోవు. నువ్వు ఎందుకో చాలా బాధపడ్డట్టుగా అనిపిస్తున్నావు. ఏమిటో నాకీ మధ్య ఆఫీసులో పని కాస్త ఎక్కువై కోపం ఎక్కువైపోతుంది. సారీ అలివేణి. ఇక 4వ రోజు, సారీ అని చెప్పానుగా అలివేణి. అయినా నువ్వు ఎందుకు బాధపడ్డావో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వు ఇక ఫోన్ ఎత్తకపోయినా, మెసేజ్లకు జవాబు ఇవ్వకపోయినా నేను వచ్చేస్తున్నాను. ఇలా నేను వచ్చేస్తే అల్లుడు ముందు ఎలా ఉంటుందో చూసుకో అంటూ మెసేజ్లున్నాయి. ఇక బాగుండదు అనిపించి అలివేణి జవాబిచ్చింది. ఏం జరిగిందో మీకు తెలుసు. చాలా చిన్న చిన్న కారణాలకే కోపం రావటం, ఏ మాట పడితే ఆ మాట మీరు అనేసేయడం, నేను పడటం కొత్త కాదు. వస్తువులు బళ్ళలు పగలటం విరగటం మనింట్లో నిత్యకృత్యం. బహుశా అలా అన్నీ కూడా మౌనంగా భరించడం నేనే అలవాటు చేశానేమో. ఇదంతా వద్దు. అస్తమానం కోపాలు రావటం మగవాళ్ల సహజ నైజం, భరించడం ఆడవాళ్ల కర్తవ్యం అని మీ అందరి నమ్మకం. అదొక్క విషయమే కాదు, మన జీవితంలో అతిపెద్ద ఖాళీ ఏర్పడింది. మనసంతా చెప్పలేని వెలితి. నాకు చాలా విరక్తిగా ఉంది. మళ్ళీ మామూలుగా అవటానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వద్దు. నాకు కాస్త గడువు కావాలి. మళ్ళీ విడవకుండా శ్రీహర్ష నుండి వస్తున్న మెసేజ్లను చూసి, సరే, ఒక ఒప్పందం మీద నేను వస్తాను. ఇక నుండి నేను మీతో మౌనంగా ఉంటాను. నాతో మాట్లాడ్డానికి మీరు ప్రయత్నించొద్దు అని మెసేజ్ చేసిందావిడ. వెంటనే శ్రీహర్ష, ఎందుకు ఇలా? ఏదో ఉపద్రవం జరిగినట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటూ మెసేజ్ పెట్టాడాయన. ఇక నుండి ఏ ఉపద్రవాలు జరగకూడదు అనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను. నేను కొత్తగా ఆనందాలు పొందలేకపోయినా అవమానాలు పడకూడదని నిర్ణయించుకున్నాను అందావిడ. మరో 2 రోజులు మెసేజ్లతోనే గడిచిపోయింది. 5వ రోజు అర్ధరాత్రి, అలివేణి, నువ్వు ఏది చెబితే అది వింటాను, కానీ మౌనంగా ఉండటం మాత్రం నా వల్ల కాదు. చెప్పు, ఏం చెయ్యమంటావో అంటూ అడిగాడతను. మనం కొత్త జీవితం ప్రారంభిద్దామండి. సరే అలివేణి, నువ్వు చెప్పినట్లే చేద్దాం. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇంకా నన్ను బాధ పెట్టకు. రేపు బయలుదేరి వచ్చేసేయ్ అంటూ మెసేజ్ పెట్టాడు. అలివేణి మోమున చిరునవ్వు విరిసింది. కూతుర్ని వదిలి వచ్చేస్తుంటే దిగులేసింది. కళ్ళు మూసుకొని బస్సులో కూర్చున్నదే గాని అలివేణి మనసు ఉద్విగ్నంగా మారింది. భర్తంటే అమితమైన విరక్తి పెంచుకున్న తాను అదంతా వదిలేసి మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్న ప్రాతిపాదికన ఒప్పుకున్న శ్రీహర్షను చేరబోతుందిప్పుడు. మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. లగేజ్ బ్యాగు పట్టుకొని బస్సులో నుండి బయటికి రాగానే ఎదురుగా వచ్చి శ్రీహర్ష చేతిలో ఉన్న బ్యాగుని అందుకొని తన భుజానికి వేసుకుని అలివేణి భుజం చుట్టూ చెయ్యి వేసి కారు దగ్గరకు తీసుకెళ్లాడు. నునుసిగ్గు కమ్మి అలివేణి మనసు తువ్వాయిలా గెంతులు వేసింది. కారు దిగి అతనితో పాటు నడిచి లోనికి వెళ్తుంటే భావోద్వేగానికి గురయింది. ఇంటిని శుభ్రం చేయించినట్టున్నాడు శ్రీహర్ష. ఇల్లంతా ఎక్కడిదక్కడ సర్ది ఉంది. వెళ్ళి స్నానం చేసొచ్చి అతనికి కాఫీ తెచ్చింది. నిశ్శబ్దంగా కాఫీ తాగుతున్నారిద్దరు కూడా. ఇప్పుడు చెప్పు వేణి, ఏం చెయ్యమంటావ్ అంటూ లాలనగా అడిగాడతను. ఇద్దరం రోజూ వాకింగ్కి వెళ్దామండి. ఓ, ఇంతేనా అనుకొని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడతను. తప్పకుండా వెళ్దాం వేణి అన్నాడు. ఇవ్వాల్టి నుండే వెళ్దామండి అంటూ పంతంగా అందావిడ. ఓకే పద అంటూ బయలుదేరారు. కార్ని ఊరి చివర ఉన్న షాపు దగ్గర పెట్టాడు. చాలా దూరం మౌనంగా నడిచారు. పక్కనే అలా నడుస్తూ ఉంటే చాలా సాన్నిహిత్యంగా అనుభవించాడతను. మొత్తానికి నువ్వు కూడా అలుగుతావన్నమాట
అన్న అతని మాటలకి అలివేణి ఏమీ మాట్లాడలేదు. అయినా నాకు కోపం రావటం, ఆ కోపంలో నేను ఏదో ఒకటి ఎత్తి కొట్టడం, నువ్వు సర్దుకుపోవటం కొత్త కాదుగా. నేను అలా చెయ్యటం పొరపాటే కానీ ఎందుకో నాకు కోపం ఆగటం లేదు అంటూ కాస్త సంజాయిషిగా కాస్త బింకంగా అన్నాడాయన. నేను కేవలం మీ కోపం గురించి మాత్రమే అనటం లేదండి. దానితో పాటు మనం కోల్పోతున్న ఆనందాలను గురించి, మన జీవితంలో ఏర్పడ్డ అతిపెద్ద ఖాళీ గురించి, ఈ యాంత్రికత గురించి మాట్లాడుతున్నాను. శ్రీహర్ష ఆమె మాటలకు అయోమయంగా చూశాడు. మనిషి బతుకు బాధ్యతలమయమండి. నేను కాదనటం లేదు. ఈ బాధ్యతలు నెరవేరుస్తున్న క్రమంలో చిరాకులు, విసుగులు వస్తూ ఉంటాయి. ఎల్లకాలం కోపం తెచ్చుకోవటం మీ హక్కు, భరించడం భార్యల వంతు అన్నట్లుగా ఉంటారు ఎందుకు? ఎప్పుడూ మీ ప్రపంచం మీది. మీ ఆఫీసు, మీ ఫోన్సు, మీ ఫ్రెండ్సు, మీ స్పోర్ట్సు, మీ ఛానల్సు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న ముక్తసరి పలకరింపులు. మీ సేవల కోసమో, మీ అవసరాల కోసమో మాత్రమే మాట్లాడుకోవటం. ఒకవేళ మాట్లాడుకున్నా ఆ మాటలకు, ఆ అభిప్రాయాలకు అంతంత విలువ మాత్రమే ఉంటుంది. ఇక జీవితమంతా ఇంతేనా అంటూ అడిగిందావిడ. ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నారు. తను పక్కనే కూర్చున్నాడు. ఇక నుండి అలా ఉండదు వేణి. ఇద్దరు పిల్లల డెలివరీకి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంత బెంగపడలేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు, వచ్చేటప్పుడు మన కలల పంటను తెస్తావు అని ఓర్చుకున్నానప్పుడు. కానీ ఈ 5 రోజులు ఎంత అసహనంగా, బాధాకరంగా గడిచాయో తెలుసా? నువ్వు లేని ఈ ఇల్లు ఎంతో శూన్యంగా అనిపించింది. ఒక్కసారిగా మత్తేదో వదిలిపోయినట్లుగా అనిపించింది. ఒంటరిగా కూర్చొని ఎంతో ఆలోచించుకున్నాను. మొదట నీ మీద విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత జాలి వేసింది. ఆ తర్వాత నా మీద నాకే చిరాకు కలిగింది. నీ మీద చెప్పలేని ప్రేమ పెళ్ళుబికింది. చెప్పు, నీకోసం ఏం చెయ్యాలో అంటూ అడిగాడు. నాకు పెద్ద పెద్ద కోరికలేవీ లేవండి. మాట్లాడుకోవాలి అంతే. అవును, మీరు విన్నది నిజమే. మనం మాట్లాడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. రోజూ మాట్లాడుకునే ముక్తసరి మాటలు కాదు, ఒకరినొకరు తెలుసుకునేలా మాట్లాడుకోవాలి అందావిడ. అలాగే వేణి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడేది వింటాను. ప్రయాణం చేసి అలసిపోయావు. పద, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. అలివేణి అతనికి చెయ్యి అందించింది. ఆమె చెయ్యిని అతను అపురూపంగా అందుకున్నాడు. ఆమె అతనిపై వాలినంత దగ్గరగా నడుస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇంకో మాటండి, మనం కనీసం ఓ 15 రోజులు టీవీ పెట్టుకోవద్దు. అత్యవసర కాల్స్ మాత్రమే అటెండ్ చేయాలి, సరేనా అంది. అలాగే అన్నాడు నవ్వుతూ. అతను కాస్త దూరం నడిచాక, ఎవరైనా పట్టుచీర కావాలనో, నగలు కావాలనో, బంగారం కావాలనో అడుగుతారు కానీ, లేదంటే ఊటికి వెళ్దాం, సింగపూర్కి వెళ్దాం అని అడుగుతారు. కానీ నువ్వేంటి వాకింగ్కి వెళ్దామా అని అడిగావు అంటూ ఆట పట్టించాడతను. మన పెళ్ళి కుదిరినప్పటి నుండి ఇది నా కోరికండి. కరివేపాకు కోసం వెళ్ళినా కలిసి వెళ్ళాలి అని. ఎక్కడ చూసినా మనం జంటగా కనపడాలని అందావిడ. అతను ఆశ్చర్యంగా చూశాడు. సహజంగా ఆడపిల్లల్లో ఉండే అతి సామాన్యమైన కోరికను కూడా తాను తీర్చలేకపోయాడా అనుకున్న శ్రీహర్షకి ఒకంత న్యూన్యతగా కూడా అనిపించింది. ఈ కొత్త జీవితపు కొత్త మధురిమ ఏమిటో చవి చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఆ తర్వాత నిజంగా ఆ వాకింగ్ మహిమ అతనికి బాగా అర్థం కావటం ప్రారంభమైంది. దాదాపు ఈ 10-15 రోజుల్లో ఎన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నారో వారికే తెలియదు. ఎన్నిసార్లు ఒకరికొకరు దెప్పుకున్నారో, ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని ఊసులు కలబోసుకున్నారో, ఎంత ప్రేమను వ్యక్తపరుచుకున్నారో, ఎన్ని అపోహలు విడిపోయాయో. ఇప్పుడనిపిస్తుంది శ్రీహర్షకి, ఇన్నేళ్లుగా ఎంత వృధాగా గడిపామో కదా అని. ఇన్నేళ్ళు ఎందుకింత కించపడుతూ ఊరుకున్నాను? ఎప్పుడో ఈ ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అని అలివేనికి కూడా అనిపించింది. ఆ రోజు ఇంటి డాబాపై పరుపు పరుచుకొని కూర్చున్నారిద్దరూ కూడా. అలివేనికి ఇష్టమైన పైజామా కుర్తాలో ఉన్నాడతను. ఆమె చేతి గాజులతో ఆడుకుంటూ, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అమ్మాయికి పెళ్ళయింది. అబ్బాయి చదువు కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు నీకు కాస్త తీరిక దొరికినట్టుంది. మన అనుబంధం గురించి ఆలోచన పెరిగింది కదూ అంటూ నవ్వాడు శ్రీహర్ష. కాదండి, భార్యాభర్తలంటే గృహప్రవేశాలకు పటం పట్టుకుని జంటగా అడుగు వేసే సందర్భాలలోనూ,
సత్యనారాయణ వ్రతం పీటల మీద జంటగా కూర్చునే సందర్భాలలోనూ, ఎవ్వరికైనా జంటగా అక్షంతలు వేసే సందర్భంలో, ఇలాంటి వాట్లల్లో మాత్రమే పక్కపక్కనే నిలబడటానికి, కూర్చోవటానికి ఆమోదిస్తారు మన పెద్దవాళ్ళు. మిగతా సమయాల్లో పక్కనే కూర్చున్నా ఉరిమి చూస్తారు. నేను కూడా అలాంటి ఇంటి కోడలిని అయ్యాక మీతో సరదాగా గడపాలి అన్న చిన్న చిన్న కామనలు ఎక్కడ తీరుతాయి చెప్పండి అంటూ నవ్వింది అలివేణి. ఆ తర్వాత బాధ్యతల నడుమ బతుకంతా మన గురించి ఆలోచించటం మానేసి అందరి గురించి ఆలోచించటంతోనే సరిపోయింది. యాంత్రికత నిండిపోయింది. ఏ వయసులోనైనా ఏ బంధం ఎలా ఉన్నా భర్త ఒక్కడు తన వైపు ఉంటే ప్రపంచాన్నే గెలుస్తుంది స్త్రీ. మీరంతా దానిని ప్రిజిడిటీ అని పేరు పెట్టుకుంటారు గాని, ఎప్పుడైతే తన కాపురంలో అసంతృప్తి, అశాంతి తలెత్తుతుందో, ఆ అలజడికి ఆమె ఉక్కిరిబిక్కిరవుతుందో, అప్పుడు ఆమె మనోకామనలన్నీ స్తంభించిన విరాగిలాగా మారిపోతుంటుంది అంది అలివేణి. వద్దు వేణి, ఏ విరక్తులు, ఏ వైరాగ్యాలు వద్దు. నేనెప్పటికీ నీవాడినే. నాలో ఏ అహమూ లేదు. ఏదో నా మూడ్లో నేనుండి నిన్ను అలక్ష్యం చేసిన మాట నిజమే. కానీ ఇక ముందు అలా జరగదు. నువ్వు పెళ్ళైన కొత్తలో అలవేణిలా సెలయేటి జల్లులా ఉండాలి ఎప్పుడూ కూడా అంటూ ఆమెను అపురూపంగా దగ్గర పొదువుకున్నాడు అతను. ఆమె మమతల మరుమల్లిలా అల్లుకుపోయింది అతన్ని. ఆమె అతన్ని చంటిబిడ్డను చేసి అన్నం తినిపించింది. అతను ఆమెను పసిపాపను చేసి తన ఒడిలో ఆనంద డోలలూపాడు. ఇద్దరూ కూడా మధురానుభూతులను ప్రోది చేసుకోవటంలో మునిగి తేలారు. ఆ రోజు వెన్నెలలో కూర్చొని కబుర్లాడుతున్నారు ఇద్దరు. ఆమెమో సన్నజాజులు అల్లుతుంది. అతను ఆమెకు పూలను అందిస్తున్నాడు. సరేగాని అలివేణి, ఎన్నాళ్ల నుండో నిన్నొకటి అడగాలనుకున్నాను. మా అమ్మ ఆఖరి దశలో ఎంతో సేవ చేశావు నువ్వు. నా తమ్ముణ్ణి, మరదల్ని ఎంతో ఆదరించావు. బంధుగణంలో మంచి పేరు తెచ్చుకున్నావు. విరజ, విరాట్ల చదువుల కోసం ఎంతో శ్రమించావు. నిజానికి ఇవాళ విరాట్ విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుంటున్నాడంటే అదంతా నీ వల్లే. కానీ మా చెల్లి సుజాత పట్ల అంత నిర్దయగా ఎందుకు ప్రవర్తించావు? బహుశా అప్పటి నుండే మన మధ్య మానసికంగా దూరం పెరిగినట్లనిపిస్తుంది అన్న భర్త మాటలకు అలివేణి కాసేపు మౌనం వహించింది. మెల్లగా ఆరంభించింది. ఈ విషయం గురించి మీకెప్పటికైనా తెలియాలండి. సుజాత విడాకులు తీసుకుని పుట్టిల్లు చేరిన పిల్ల. ఎవరు ఏమన్నా తననే అంటున్నారని బాధపడటం, మీ అమ్మగారేమో దానికి ఒత్తాసు పలకటం జరుగుతున్న రోజులవి. ఎవరైనా కాస్త ఆప్యాయంగా పలకరించినా అల్లుకుపోయే మానసిక పరిస్థితి సుజాతది. అలాంటి సమయంలో మంచివాడు, ఉద్యోగస్తుడైన నవీన్తో సుజాతకు స్నేహం కుదిరింది. అది ప్రేమగా మారింది. అతనితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. అంతలోనే ఒక రోజున మన పెరట్లో వారి మాటలు విన్నాను నేను. మీరంటే నాకిష్టం, కానీ రెండో పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు. నాకిక చావే శరణ్యం, నన్ను మర్చిపోండి అని చెప్పింది. అది విన్న అత్తగారు, పరమయోగ్యుడైన పిల్లాడు, రెండో పెళ్ళి మన అమ్మాయిని చేసుకోవటానికి సిద్ధమైన సమాజం కోసం పిల్ల నోరు మూయించాల్సొస్తోంది అని నా దగ్గర కంటతడి పెట్టుకున్నారు అత్తయ్య గారు. అదే రోజు మీ దగ్గరకొచ్చి సుజాతకి మళ్ళీ పెళ్లి చేద్దామండి అంటూ అడిగాను. మీరు వంశచరిత్రనంతా ఎత్తుకొచ్చి ఎగిరారు. అప్పటికే అత్తయ్య గారు కూడా సుజాతకు ఇల్లు కదలొద్దు అని ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో కావాలనే కాస్త కఠినంగా వ్యవహరించి, పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండవు, మీ అన్నదమ్ములు నిన్ను ఎల్లకాలం ఇలాగే పెంచి పోషిస్తారు అని అనుకోవద్దు. మాకు పిల్లలున్నారు. నువ్వు ఏదో ఒక దారి తెన్ను వెతుక్కుంటే మంచిది అని కావాలనే చెప్పాను. ఆమె విరక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంతకు ముందే నవీన్తో మాట్లాడి ఉంచాను కాబట్టి నవీన్ ఆమెను చేపట్టాడు. మీకు తెలియకుండా సుజాత కొత్త కాపురానికి అత్తయ్య, నేను ఎంతో సహాయం చేసేవాళ్ళం. తర్వాత అందరం కలిసిపోయాం. అది వేరే విషయం అనుకోండి. అప్పుడైనా ఈ విషయాలన్నీ మీకు చెప్పి ఉండాల్సింది. కానీ మీరు అర్థం చేసుకుంటారో లేదోనని కాస్త భయపడ్డాం. ఇప్పటికైనా మీరు అత్తయ్య గారిని అడిగినా, ఒకసారి సుజాతని కదిపినా ఈ విషయాలన్నీ మీకు చెబుతారు అంది అలివేణి. గుండెలోని భారమేదో దించుకున్నట్లనిపించింది అలివేణికి. ఆడవాళ్ళు ఎంత కార్యశీలులు!
ఇటు ఇల్లు చక్కదిద్దుతారు, అటు మగవాళ్ళు బాధపడకుండా చూసుకుంటారు. మీ వ్యూహాలే వేరు. ఆడాళ్ళు మీకు జోహార్లు అనుకున్న అతను ఆమెను ఇష్టంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అతని ముఖాన్ని సుతిమెత్తగా గుండెలతో హత్తుకొని చీకటిని చేసేసింది. ఆ చీకటిలో స్వర్గలోకపు కాంతులు చూపించింది. ఒక స్త్రీ ఇష్టంగా దగ్గరకు వచ్చినప్పుడు అందుకునే సుధలెన్నో గ్రోలిన ఆనందాన్ని చవిచూశాడు అతను. ఏమండి, ఆ మధ్య విశాల గారింటి దగ్గర ఉంటున్న ఒక యువజంట గురించి చెప్పాను చూడండి. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందట. ఆ అబ్బాయి ఆమెకు రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నాడట. ఆ ఇద్దరినీ చూస్తుంటే ఇన్నాళ్ళు పోట్లాడుకున్నది వీళ్ళిద్దరేనా అనిపిస్తుందట. పోనీలే, ఒక ఆపద ఆ ఇద్దరినీ కలిపింది కదా అన్నాడు శ్రీహర్ష. అసలు భార్య మాటకు విలువ ఇవ్వటమేమిటి, భార్యను మన్నించడం ఏమిటి అన్న ఆలోచన చాలామందిలో ఉంటుందండి. మన పెద్దవాళ్ళు ఆ భావనకు ఆజ్యం పోస్తుంటారు. ఒకరి కోసం ఒకరంటూ ముందే నిర్ణయించబడిన వాళ్లే ఈ భార్యాభర్తలు. వాళ్ల మధ్య అహం తలెత్తకూడదు కదా. కానీ చాలా జంటల్లో అహం మాత్రమే రాజ్యమేలుతుంది. తన మనిషిని తాను నమ్మకపోవటం హేయమే కదా అంటూ అతని తలను దువ్వుతూ అడిగిందావిడ. మీ ఆడవాళ్ల తప్పులు ఏమీ ఉండవంటావా అంటూ ఆమె కొంగు కొసలను ఆడుకుంటూ కవ్వింపుగా అడిగాడతను. 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుందండి అంటూ ఒప్పుకుందావిడ. కానీ శుభ్రత అలవాట్ల దగ్గర నుండి మా ఆడవాళ్ళం కూడా ఎన్నెన్ని భరిస్తుంటామో తెలుసా మీకు? చెవిలో వెంట్రుకలు తీసుకోకుండా, గడ్డము క్షవరము కూడా సరిగ్గా చేసుకోని వాళ్లను, పాన్ పరాక్ లాంటి అలవాట్లు, తాగుడు అలవాట్లు ఉన్న వాళ్లను, భార్యలను కొడుతున్న వాళ్లను, భార్యను అనుమానిస్తూ నరకం పెడుతున్న వాళ్లను తప్పనిసరిగా భరిస్తున్న భార్యలు ఎందరో ఉన్నారు. వాళ్ళ అహంతోనో, భర్త అన్న అధికారంతోనో, దౌర్జన్యంతోనో భార్య నోరు మూయించి నెట్టుకొస్తుంటారు. కానీ భర్తగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా వాళ్ళ హృదయాల్లో మనలేరు అంటూ స్థిరంగా చెప్పింది అలివేణి. ఆమె స్వరంలోని తీవ్రతకు శ్రీహర్ష ఒకంత భయపడ్డాడు. అవును, నువ్వు చీరలో ఇంత అందంగా ఉంటావు కదా, రోజు ఆ గోతాం సంచి లాంటి నైటీలు ఎందుకు వేసుకుంటావు? ఇవాళ చూడు, పసుపు వన్నె చీరలో మహాలక్ష్మిలా ఉన్నావు అంటూ కేవలం వాతావరణాన్ని తేలిక చేయటానికే కాదు, మనస్ఫూర్తిగా అన్నాడతను. మీకు నేను నైటీలో ఉంటే నచ్చదా? నిజానికి నాకు నచ్చదండి. కానీ సమయంలో కాళ్లకు చేతులకు కుచ్చిళ్ళు అడ్డం పడకుండా ఉంటాయని అలాంటి నైటీలు వేసుకోవటమే. సరే, వీలైనంత వరకు చీరలే కట్టుకుంటానులేండి. ఇక నుండి మనం ఒకరి కోసం ఒకరం బతకాలి, ఒకరి కోరికలను ఒకరు మన్నించాలి. ఏమో మనం ఎంతకాలం ఉంటామో అందావిడ. అదేంటి అలివేణి, అలా అపశకునం పలుకుతావు? రాను రాను నువ్వు మరీ సున్నితంగా తయారవుతున్నావు. లేదండి, ఈ చిన్న జీవితం మనకొక వరం. ఉన్న 4 గడియలు ఒకరినొకరు తప్పొప్పులు ఎన్నుకుంటూ నిందించుకుంటూ బతికే కంటే ఒకరినొకరం సరిదిద్దుకుందాం. ఈ బతుకును ఆనందమయం చేసుకుందాం. ఎన్నాళ్ళు మన బతుకుల పట్ల మనమే ఉదాసీనంగా ఉన్నాం. ఇప్పుడలా ఉండొద్దు. ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడుపుదాం అంటున్న ఆమెలోని ఉద్విగ్నత అతనికి ఆనందాన్ని కలగజేసింది. ఆమెను అపరూపంగా దగ్గరకు తీసుకుని గుండెల్లో దాచుకున్నాడు. ఏమండి, పిల్లవాడి పెళ్లి కూడా చేశాం కదా. అమ్మాయికి బాబు పుట్టాడు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు మనకు దూరమవుతున్నారు. విద్య, ఉద్యోగం, వివాహరీత్యా పిల్లలు మనకు దూరమవుతుంటారు. ఈ వియోగం అనివార్యం. అప్పుడే మనకు ఒకరికొకరం మరింతగా అవసరం. వాళ్లకు సంబంధించిన ఒక్కో బాధ్యత తీరుతుంది. మనం ఒకరిపై మరొకరం ఆధారపడటం ఎక్కువవుతుంది అంటూ చెప్తున్న ఆమె మాటలకు మధ్యలోనే, అలివేణి, నీ ఆరోగ్యం ఇదివరకులా లేదు. ఇప్పుడు మనకు వయసు పెరుగుతుంది. మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ప్రతిదానికి ఆందోళన పడకు ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను. ఏమండి, ఏ దేవుడు వరమిచ్చి ఇద్దరినీ ఒకేసారి తీసుకుపోడు. ఓపికున్నంత వరకు ఎవరు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నప్పుడే పోవటం కంటే మరొక అదృష్టం లేదు. ఒకవేళ నేనే ముందు పోతే ధైర్యంగా ఉండే మానసిక శక్తిని కూడగట్టుకోండి. ఒకవేళ నేనే ముందు పోతేనో అన్న ప్రశ్న అతని ముఖంలో కనిపించింది. వెంటనే ఆమె అతని చేతిలో చల్లగా జారిపోయింది. అలివేణి అంటూ గట్టిగా అరిచాడతను.
కంగారుగా ఆమెను మంచం మీదికి చేర్చి నీళ్లు తీసుకొచ్చి ముఖాన చల్లాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అతని కన్నుల్లో నీళ్లు. నేను అప్పుడే పోనండి. మీ మీద నాకున్న కోరిక ఇంకా తీరలేదు. వీలైనంత కాలం మీతో గడపాలి. మీ ప్రేమను పొందాలి. నా ప్రేమను మీకు పంచాలి. అందుకోసమే మరికొన్నాళ్ళు బతుకుతాను అంటూ పలవరింతగా ఆమె అంటున్నా ఆమె కంటి నీటి ముత్యాలను అతను తన ముని వేళ్లతో తుడుస్తూ అలివేణిని ఆని ముత్యంలా హృదయానికి చేర్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సమ్మెట ఉమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.